హలో ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? చైనాలో ఒక్కసారిగా పెరిగిన శిశు జననాలు ఇద్దరికి ఒక్కరు. ఈ పాలసీతో చైనా జనాభా చాలా వరకు అదుపులోకి వచ్చింది. దంపతులు ఇద్దరు పిల్లల్ని కనవచ్చు అని ఏడాది క్రితం చైనా తీసుకున్న నిర్ణయం ఫలించినట్లు తెలుస్తోంది. గత 15 సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం చైనాలో శిశు జనన రేటు పెరిగిందని తెలిసింది. 2000 సంవత్సరం తర్వాత గత ఏడాది భారీ స్థాయిలో శిశు జనన రేటు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారన్న సమాచారం అందింది. పిల్లల్ని కనే మహిళల సంఖ్య తగ్గిన జనన రేటు మాత్రం అధికంగా ఉందని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసిన ఏడాదిలోనే శిశు జనన రేటు దూసుకెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2016లో సుమారు 1,80,46,000 మంది శిశువులు పుట్టినట్లు ఫ్యామిలీ ప్లానింగ్ కమిషన్ పేర్కొంది. 2015తో పోలిస్తే శిశు జనన రేటు 11.5% పెరిగినట్లు కమిషన్ వెల్లడించినట్లు సమాచారం అందింది. గత ఏడాది పుట్టిన శిశువుల్లో 45% మందికి సోదరులు లేదా సోదరీలు ఉంటారని అంచనా వేస్తున్నారు. 2020 వరకు ప్రతి ఏడాది 1,70,00,000 నుంచి 2 కోట్ల వరకు శిశువులు జన్మించే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 2050 వరకు దేశంలో 3 కోట్ల అదనపు కార్మిక శక్తి తయారవుతుందని అధికారులు అంటున్నారన్న వార్త వచ్చింది. ఇక 1979లో వన్ చైల్డ్ పాలసీని చైనా అమలులోకి తీసుకొచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.